ఎట్లా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటిసారి పుట్టించిన మానవుడిని నేను మళ్ళీ రెండవసారి లేపడం నాకు ఈజీ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. మళ్ళా మనందరినీ ఇస్రాఫీల్ అనే దైవదూత శంఖం ఊదినప్పుడు అలా 3 సార్లు శంఖం ఊదిన తర్వాత మిగిలి ఉన్న మానవులంతా మరణించడం, మొదటి మానవు నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ లేవటం, మళ్ళీ అందరూ హషర్ అనే మైదానంలో అందరూ చేరటం, దాని తర్వాత రెండు వర్గాలుగా ఏర్పరచడం, మరియు ఆ రోజు జరిగే సంఘటనలు, ప్రళయ సంఘటనల గురించి మరియు ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. మరి ప్రార్థనకు ఉండేటటువంటి శక్తి కనుక చూసినట్లయితే కనుక ఫర్జ్ నమాజ్ తర్వాత చేసే ప్రార్థన కూడా స్వీకరించబడుతుంది అని, మరియు ఖతీబ్ అంటే జుమ్మా రోజు ఖతీబు ఇమాము మెంబర్పైకి ఎక్కి మళ్ళా తర్వాత మెంబర్పై నుంచి దిగి నమాజు అయ్యే వరకు ఎవరైతే అక్కడ కూర్చొని మనసులో దువా చేసుకుంటూ ఉంటారో, ప్రసంగాన్ని శ్రద్ధగా వింటూ ఉంటారో అటువంటి వారి దువా కూడా స్వీకరించబడుతుంది అని. మరియు జుమ్మా రోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఉంది. ఉదయం సమయం కానీ, ఉదయం సమయంలో అంటే పగటిపూట ఒక సమయం ఉంది, రాత్రిపూట కూడా ఉంది. ఈ సమయాలలో మరి అల్లాహ్ యొక్క దువాని స్వీకరిస్తాడు అని అదొక ప్రత్యేకమైన సమయం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉపవాస యొక్క దువా స్వీకరించబడుతుందని కూడా చెప్పడం జరిగింది. మరియు ఉపవాసి ఒక రంజానే కాదు, రంజాన్ కానీ మిగతా రోజుల్లో నఫిల్, సున్నత్, ఫర్జ్ ఏ ఉపవాసం ఉన్నా సరే వారి యొక్క ఇఫ్తారీ సమయం, ఉపవాసం ఇప్పేటటువంటి సమయంలో వారు చేసే దువా అల్హమ్దులిల్లాహ్ స్వీకరించబడుతుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రంజాన్ నెల మొత్తం మరియు రంజాన్లో లైలతుల్ ఖదర్ అనేటువంటి చివరి బేషరాత్రులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రాత్రులలో చేసిన దువాకి అనేక రకాల పుణ్యఫలాలు ఉన్నాయని, అల్హమ్దులిల్లాహ్ అవి స్వీకరించబడతాయని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఖురాన్ చదివిన తర్వాత చేసే దువాకి కూడా చాలా విలువ ఉంది అని, మరియు రాత్రి తహజ్జుద్ నమాజ్లో కూడా దువా చేస్తే తహజ్జుద్ సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరి ఆకాశం అంటే మనకి మొదటి ఆకాశం, 1వ ఆకాశం, 2, 3, 4, 5, 6, 7 ఆకాశాలు ఉన్నాయి కదా, మనకి మొదటి ఆకాశం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి దేవుడు ఇలా చేతులు చాచి ఈ సమయంలో తమ యొక్క నిద్రని కానీ కోరికలు కానీ త్యాగం చేసి ఎవరైనా నిద్ర లేచి మరి ఇప్పుడు వారికి ఏమైనా కావాలంటే కోరుకోండి అని చెప్పి ఆ సమయంలో అడుగుతాడు. అలా తహజ్జుద్ ఉదయం ఫజర్ నమాజ్ కంటే కొంచెం ముందు కానీ మధ్యరాత్రి తర్వాత కానీ ఏదైతే తహజ్జుద్ నమాజ్ ఉందో ఈ యొక్క తహజ్జుద్ సమయంలో చేసే దువాకి మరి ఇది తొందరగా అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుందని చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా